వెల్కమ్ టు దివ్య కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో క్యారెట్ కోవా స్వీట్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. క్యారెట్ అంటే పిల్లలు అస్సలు తినరు. క్యారెట్తో ఇలా స్వీట్ చేసి పెట్టండి, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా 2 క్యారెట్స్ని, ఒక బీట్రూట్ని తీసుకుని వాటిని సన్నగా కట్ చేసుకోవాలి పీసెస్ కింద. అలా క్యారెట్ని, బీట్రూట్ని కూడా కట్ చేసేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ వరకు షుగర్ వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయిలో 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుని, నెయ్యి కరిగిన తర్వాత 1 కప్ వరకు సూజీ రవ్వ వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యారెట్ పేస్ట్ని అందులో వేసేసుకుని ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు ఉడకనివ్వండి. అలా ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యాక స్టవ్ ఆపేసి పక్కన పెట్టండి. ఇప్పుడు వేరే కళాయిలో 1 కప్ వరకు మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్ వరకు షుగర్, అలాగే 1 కప్ వరకు మిల్క్ పౌడర్ కూడా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మనకి కోవా ప్రిపేర్ అయ్యేంత వరకు అలా తిప్పుతూ ఉండండి. ఉండలు అనేది లేకుండా అలా కోవా వచ్చేంత వరకు తిప్పిన తర్వాత మీరు స్టవ్ ఆపేసి చిన్నగా బాల్స్ కింద చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ పేస్ట్ని చిన్నగా బాల్స్ కింద చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బాల్ తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా మధ్యలో కోవా పెట్టేలాగా గిన్నె కింద చేసుకొని ఇప్పుడు కోవా బాల్ని కూడా తీసుకొని కోవా అనేది లోపల మొత్తం కవర్ అయ్యేలాగా మనం చుట్టుకోవాలి. అలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్ని రోల్స్ కింద చేసుకొని పైన ఫింగర్స్తో లైట్గా స్ప్రెడ్ చేసుకున్నాక మన పైన కొద్దిగా కోవాని కూడా పెట్టేయండి. అప్పుడు మనకు చూడడానికి చాలా నీట్గా కనిపిస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.